ఎర్త్ సర్కంఫరెన్స్ అంటే భూమి చుట్టుకొలత 40,075 కిలోమీటర్లు. ఈ వాల్యూని మనం మోడ్రన్ టెక్నాలజీని యూజ్ చేసి కనుక్కున్నాము. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏ టెక్నాలజీ లేని రోజుల్లో అది కూడా 2200 సంవత్సరాల క్రితమే ఒక గొప్ప మేధావి అయినటువంటి ఎరస్టాస్టనీస్ అనే శాస్త్రవేత్త ఈ వాల్యూని మనకు చెప్పారు. ఆయన ఉపయోగించిన పరికరాలు కేవలం ఒక కర్ర, తన మేధస్సు, ఒక సహాయకుడు, ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయాలనే ఒక గ్రేట్ ఎక్సైట్‌మెంట్. కేవలం వీటిని ఉపయోగించి ఆయన భూమి చుట్టుకొలతను లెక్క కట్టగలిగారు. ఎరస్టాస్టనీస్ భూమి చుట్టుకొలతను ఏ విధంగా కనుక్కున్నాడో చూసే ముందు ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం. ఎరస్టాస్టనీస్ ఒక గ్రీకు శాస్త్రవేత్త. ఈయన క్రీస్తుపూర్వం 276వ సంవత్సరంలో లిబియా అనే ప్రాంతంలో ఈయన ఒక ఆస్ట్రానమర్, హిస్టారియన్, ఫిలాసఫర్, మ్యాథమెటిషియన్, ఇంకా అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి లైబ్రరీకి చీఫ్ లైబ్రేరియన్. ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటిది, భూమితో పోలిస్తే సూర్యుడు చాలా పెద్దది, ఇంకా చాలా దూరంలో కూడా ఉన్నాడు. కాబట్టి సూర్యకిరణాలు భూమిని తాకేటప్పుడు అవి ఎప్పుడూ కూడా ప్యారలల్‌గానే భూమిని చేరుకుంటాయి. ఇక రెండవది, జామెట్రీ ప్రకారం ఇక్కడ ఉన్న ఈ 2 యెల్లో లైన్స్‌ని ఒక బ్లాక్ లైన్ ఈ విధంగా తాకితే పాయింట్ ఏ ఇంకా పాయింట్ బి దగ్గర ఉన్న యాంగిల్స్ సేమ్ ఎరస్టాస్టనీస్ అలెగ్జాండ్రియాలో నివసించేవాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి లైబ్రరీకి చీఫ్ లైబ్రేరియన్. అలెగ్జాండ్రియాకు కొంత దూరంలో ఉన్నటువంటి సయీని అనే ప్రాంతంలో జూన్ 21న మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ అంటే స్తంభాలకు నీడ అనేది పడేది కాదు. అదేవిధంగా అక్కడ ఉన్న బావిలో సూర్యుడు రిఫ్లెక్ట్ అయ్యేవాడు. ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడు కరెక్ట్‌గా నడినెత్తి మీద ఉండేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఎరస్టాస్టనీస్ తాను ఒక ప్రయోగం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆయన నివసించే అలెగ్జాండ్రియా ప్రాంతంలో ఒక కర్రను పాతాడు. కరెక్ట్‌గా జూన్ 21 మధ్యాహ్నం 12 గంటలకు ఆ కర్రను సూర్యకిరణాలు ఎంత యాంగిల్‌తో తాకాయో నోట్ చేసుకున్నాడు. అది 7.2 డిగ్రీస్ అని తెలుసుకున్నాడు. భూమి గుండ్రంగా ఉండటం వలన మరియు సూర్యకిరణాలు ప్యారలల్‌గా పడటం వలన సయీనిలో ఉన్న ఆబ్జెక్ట్స్‌కి నీడ ఉండేది కాదు. కానీ అదే సమయానికి అలెగ్జాండ్రియాలో ఉన్న ఆబ్జెక్ట్స్‌కి నీడ వచ్చేది. ఇప్పుడు ఒక్కసారి ఈ విధంగా ఊహించండి. సయీనిలో ఉన్న బావి, అదేవిధంగా అలెగ్జాండ్రియాలో పాతిన కర్ర రెండూ కూడా భూమి లోపలికి చొచ్చుకొని పోయాయి అనుకోండి. ఈ విధంగా బావి ఇంకా కర్ర భూమి లోపలికి చొచ్చుకుపోయినట్లయితే అవి రెండూ కూడా భూమి అంతర్భాగంలో ఈ విధంగా ఒకటే పాయింట్ దగ్గర కలుసుకుంటాయి. ఇంతకు ముందు చెప్పినట్టు జామెట్రీ ప్రకారం ఎర్త్ సెంటర్ దగ్గర వీటి మధ్య యాంగిల్ కూడా 7.2 డిగ్రీస్ ఏ ఉంటుంది. అప్పట్లో ప్రొఫెషనల్ వాకర్స్ ఉండేవారు. వాళ్ళ పని ఏంటంటే ఒక చోట నుండి మరొక చోటకు కాలినడకన నడిచి వాటి మధ్య డిస్టెన్స్‌ను చెప్పేవారు. అయితే ఎరస్టాస్టనిస్ నియమించిన ఈ వ్యక్తి అలెగ్జాండ్రియా నుండి సయీన్‌కు నడిచి అది 925 కిలోమీటర్లు అని చెప్పాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూస్ ఏంటంటే ఎర్త్ సెంటర్ దగ్గర 7.5 డిగ్రీ యాంగిల్ మరియు అలెగ్జాండ్రియా నుండి సయీన్‌కు 925 కిలోమీటర్లు. ఈ 2 వాల్యూస్‌ని ఉపయోగించి మనం ఎర్త్ సర్కంఫరెన్స్‌ని ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు. ఒక సర్కిల్ 360 డిగ్రీస్‌తో ఉంటుంది. ఇక్కడ మనకి ఓన్లీ 7.2 డిగ్రీ మాత్రమే ఉంది. సో, ఇక్కడ క్వెషన్ ఏంటంటే ఎన్ని 7.2 డిగ్రీస్ కలిపితే 360 డిగ్రీస్ అవుతుంది? సో, మనము 360/7.2 చేస్తే 50 పార్ట్స్ వస్తాయి. అంటే 50 7.2స్‌ను కలిపితే 360 అవుతుంది. ఇక్కడ మనకి 50 పార్ట్స్ ఉన్నాయి. ఒక్కో పార్ట్ 7.2 డిగ్రీ. ఒక్క 7.2 డిగ్రీ 925 కిలోమీటర్స్ కవర్ చేస్తే 50 పార్ట్స్‌కి 50 ఇంటూ 925 కిలోమీటర్స్ అంటే పూర్తి సర్కిల్‌కి 46,250 కిలోమీటర్స్ వస్తుంది. ఇదే మన భూమి చుట్టుకొలత అవుతుంది.
ఈ విధంగా 2200 సంవత్సరాల క్రితమే ఎరాస్టాస్తెనీస్ మన భూమి చుట్టుకొలతను వెరీ ఫ్యూ పర్సెంట్ ఎర్రర్‌తో ఖచ్చితంగా లెక్కకట్టగలిగాడు. మన తెలుగులో ఒక సామెత ఉంది కదా! ఆలోచన ఉంటే పూచిక పుల్ల అయినా ఆయుధంగా మారుతుంది అని. ఈ విధంగా ఎరాస్టాస్తెనీస్ ఒక కర్రను ఉపయోగించి మన భూమి చుట్టుకొలతను లెక్కకట్టగలిగాడు. ఎరాస్టాస్టెనీస్ తరువాత మన అందరికీ తెలిసిన మన భారతదేశపు శాస్త్రవేత్త ఆర్యభట్ట గారు కూడా 1500 సంవత్సరాల క్రితం ఎర్త్ సర్కంఫరెన్స్‌ని కనుక్కున్నారు. మన అందరికీ తెలిసినదే మన పూర్వీకులు ఎంతటి జ్ఞానులు అనేది. ప్రస్తుతం ఉన్న మన కంటే కూడా మన పూర్వీకుల ఆలోచనా విధానం అనేది చాలా మెరుగ్గా ఉండేది.